కుటుంబాలకందరికీ సంబంధించి మనము సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయడం వల్ల మనకు కరెంటు బిల్లు ఉండదు. ఒకవేళ ఎక్కువగా మనం ఉపయోగిస్తే కరెంటు బిల్లు తగ్గుతుంది. దీనికి సంబంధించి మాకు మోటివేషన్ ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రతి మంది ఆర్పీలందరూ కూడా పాల్గొని మేము దాదాపు 10 రోజులుగా ప్రతి కుటుంబానికి సూర్యగర్ మెప్మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళారు. 21 ప్రోగ్రామ్స్ మెప్మాలో ఉంటే ఈ 21 ప్రోగ్రామ్స్ లో కూడా మెప్మా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప జిల్లా మాత్రమే మొదటి స్థానంలో ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. మన వాసన అయితే మన ప్రతి కడప నియోజకవర్గంలో గ్రీన్ ఎనర్జీ ఇవ్వాలి. గ్రీన్ ఎనర్జీ ప్రతి కాలుష్య రహితమైన మనము విద్యుత్ శక్తిని మన కడప నియోజకవర్గానికి ఇవ్వాలి. ఈ కడప జిల్లాలో ప్రవేశపెట్టిన సూర్యగర్ కార్యక్రమాన్ని మేము రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నాము. కడప జిల్లాలో సూర్యగర్ కార్యక్రమం ఏ విధంగా విజయవంతంగా రావడం వల్ల అనేక ప్రభుత్వ కార్యక్రమాలకి మీరు ఏం చేస్తున్నారు, అనర్హులుగా చేస్తున్నారు. దీనికి 6 స్టెప్ వ్యాలిడేషన్ చేసి మేము మిమ్మల్ని అర్హులుగా తీసుకుంటున్నాము. అదే సోలార్ సూర్యక్రమాల్లో మెప్మా అనేది జిల్లా మొదటి స్థానంలో ఉంది. మన మీరు మీటింగ్లు నిర్వహించుకోండి. మీ ఏ సమస్య వచ్చినా కూడా డ్వాక్రా సంబంధించి 65,000 కుటుంబాలు 65,000 మంది ఉన్నారు. ఈ 60 ప్రభుత్వ కార్యక్రమం అయినా కూడా మాకు దిశానిర్దేశం చేస్తున్న మన ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసినందుకు రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే రెడ్డెప్పగారి నారాయణ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి డాక్టర్ పీడీ గారికి 10,000 ఇండ్లు కనీసం ఈ సోలార్ కరెంటు ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలనే ఆలోచనతో సొంత ఇల్లు కలిగి ఉంటే చాలు, మీటర్ కనెక్షన్ కలిగి ఉంటే చాలు. దీనికి సంబంధించి ఈ సూర్యగర్కు సంబంధించి 3 kV యూనిట్స్ మనం పెట్టుకుంటే 460 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. మన ఇంట్లో భార్య భర్త మరియు పెళ్లికాని పిల్లలు ఉన్నారు. వారికి ట్యూబ్ లైట్స్, ఫ్యాన్లు, మిక్సీలు, గ్రైండర్లు మరియు రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి. వీటికన్నిటికీ సంబంధించి మనం ఈ సూర్యగర్ కార్యక్రమం కింద సోలార్ రూఫ్ టాప్ ను మనం పెట్టుకుంటే 460 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. మా ఒక్క నిమిషం, ఇప్పుడు మనము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక దీపం పథకం అన్నారు. దీపం పథకం ప్రకారం సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీకి ఇస్తామన్నారు అర్హులైన వాళ్ళకి. నాకు తెలుసు కొంతమందికి దీపం పథకంలో సిలిండర్లు రాలేదు. నిన్న నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారితో కలవడం జరిగింది. అర్ధగంట 1 గంట కూర్చొని మాట్లాడినాం. ఏంటి సమస్యలు అని అడిగినారు. అడిగితే చెప్పాం, పెన్షన్ బ్రహ్మాండంగా వెళ్తా ఉంది, దీపం పథకంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రజలకి మహిళలకి అవగాహన లేక దీపం పథకం కోసం సచివాలయాలకు పోతుండారంటే సచివాలయాలకు సంబంధం లేదు కదమ్మా అన్నారు. అవునన్నా, కానీ మన వాళ్ళకి అవగాహన లేక సచివాలయానికి పోతే సచివాలయంలో మాకు సంబంధం లేదంటున్నారు. ఇది దీపం పథకం అనేది మీకు గ్యాస్ సప్లై చేస్తున్న ఏజెన్సీస్ కి మీకు సంబంధం. మీరు కేవైసీ సంబంధిత పేపర్లు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అవన్నీ సబ్మిట్ చేసుకొని ఏజెన్సీ, గ్యాస్ సప్లై చేసే ఏజెన్సీతో మీరు పని చేసుకోవాలా. కానీ ఈ సమస్య అక్కడ ఏజెన్సీ వాళ్ళు సరిగ్గా పలకట్లేదనే విషయం కూడా వారి నోటీస్ కి, వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. చెప్తే దాని మీద కూడా స్టడీ చేసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఎక్కువ మంది మహిళలకి ఈ పథకం వెళ్లే విధంగా దాన్ని చేద్దాము, మనం వర్క్ చేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇందాక అన్నారు కొంతమంది మహిళలు మాకు రావట్లేదని. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉంటే ఆ సమస్యను పరిష్కరించి దీపం పథకము పర్ఫెక్ట్ గా మీకు వెళ్ళేటట్టు చేస్తామన్నాం. దాంతో పాటు మీరు దీపం పథకంలో డబ్బులు కట్టాక ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి వస్తాయి. అది కూడా 4 నెలలకు ఒకసారి అకౌంట్లలో డబ్బులు వేసేద్దామనే ఒక నిర్ణయం కూడా చేస్తా ఉన్నారు. దాని మీద కూడా ఒక సొల్యూషన్ వస్తుంది. మీరు జాగ్రత్తగా అయినారా, ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుందని మీరు తెలుసుకోవాలా. ఈ లబ్ధిదారిని నేను కాదు,
మీరే లబ్ధిదారు. అందుకని మీకు అవగాహన కల్పించడానికే పెట్టిందే ఈ స్త్రీ శక్తి మీటింగ్. చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి ఆడోళ్ళకందరికి ఫ్రీ బస్ అని చెప్పినారు. అదేగా చెప్పింది, ఆడోళ్లకు ఫ్రీ బస్. కానీ ములుగు పార్టీ వాళ్ళకి ఏమర్థమైంది? అన్ని బస్సులలో ఫ్రీ అని పెట్టారు. అన్ని బస్సులలో ఫ్రీ అనలే, ఆడోళ్లకు ఫ్రీ బస్ ఇస్తాము అన్నారు. ఆర్టీసీ కూడా నడవాలి కదా, ఆర్టీసీలో నీళ్లు పోసి నడుస్తామా? బస్సులలో పెట్రోల్ డీజిల్ వేసి నడపాలా? ఆర్టీసీ కూడా నడవాలా? ఆడోళ్లకు ఫ్రీ బస్సు కూడా ఇవ్వాలా? అందుకని బాగా చదువుకున్నోళ్ళు, పెద్దోళ్ళు, అనుభవం ఉన్నోళ్ళు ఈ యొక్క ఆడోళ్లకు ఫ్రీ బస్సు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి దాదాపు 74% బస్సులలో ఆడోళ్లకు ఫ్రీ ప్రయాణం పెట్టినారు. కొన్ని బస్సులు ఫ్రీ ప్రయాణంలో అర్హత లేనోళ్ళు, డబ్బులు పెట్టుకుని పోయే వాళ్ళకు కూడా కొన్ని బస్సులు పెట్టాలా లేదా? 4,000 5,000 పెట్టుకొని పోయే వాళ్ళు పెట్టుకొని పోని, మనకు ఫ్రీ బస్ వస్తుంది, ఫ్రీగా పోదాం మనము, రూపాయి ఖర్చు లేకుండా. వీళ్ళకి అర్థమైంది ఏంటంటే దేశమాకులు దాంట్లో ఆడోళ్ళని రెచ్చగొట్టాలని చెప్పేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడినారు. ఏమైంది? ఏ ఆడామే వాళ్ళకి సపోర్ట్ చేయలే. మాకు ఫ్రీ బస్ వచ్చింది, మాకేదైనా పని ఉంటే పోతాము, పని లేకపోతే ఇంట్లో కూర్చుంటాము. ఏం ఫ్రీ బస్ ఇచ్చినా నీ నుంచి అడిగి ఆ నుంచి ఇరుగురికి తిరుగుతుంటాం, మా పని పాట లేదా? పని ఉంది కదా అందరికి. ఈ యొక్క సమాజంలో అత్యధిక పని చేసే వాళ్ళు ఎవరంటే ఆడోళ్ళు మాత్రమే. నేను చెప్తున్నాను, ఇంట్లో పని చేస్తారు, కుటుంబం కోసం ఆర్థికంగా సంపాదించుకోవడానికి పని చేస్తారు, పిల్లలను సాకుతారు. మళ్ళా వీళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే హాస్పిటల్లో కూర్చొని సేవ చేసేది కూడా ఆడోళ్ళే. చాలా పని ఉంది ఆడోళ్ళకి. అన్నవరము, భద్రాచలము ఉత్తగా తిరిగే టైం ఆడోళ్ళకి లేదని చెప్పండి. ఎగతాళి పట్టించే వాళ్ళకి ఎగతాళి పట్టించాల్సిన సమయం ఆసన్నమైంది. చాలా బిజీగా ఉన్నాం. మన కుటుంబం కోసము మనకు చాతనైనంత డబ్బు సంపాదించి మన కుటుంబం, మన పిల్లల కోసం మనం పని చేస్తున్నామంటే అది మన శక్తి. మనం మల్టీ టాస్కర్స్ ని. ఎవరో ఒక పార్టీ ములుగు పార్టీలో వచ్చి 10 మంది నాయకులు గొట్టాలు పెట్టుకొని మాట్లాడినంత మాత్రాన మనము వాళ్ళ మాటల్లోకి వస్తామనుకుంటున్నారా? మాకు ఉన్నాయి ఫ్రీ బస్సులు. మా బస్సులో మేము పోవాలనుకుంటే మాకు ఫ్రీగా కావాలంటే ఫ్రీగా పోతాం, పైసలు ఇచ్చి పోవాలంటే పైసలు ఇచ్చి పోతాం. అది మా ఇష్టము. మాకు ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సులు ఇచ్చినారు, వాటిని ఎలా వాడుకోవాలో అది మా స్వర్ణీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏమా కరెక్ట్ చెప్పినారా లేదా? ఎగతాళైపోయింది, ఆడోళ్ళంటే ఎగతాళైంది. రాజకీయాలకు ఆడోళ్ళను వాడుకోవాలనుకుంటా ఉన్నారు. అలాంటి పరిస్థితి లేదు. 2025వ సంవత్సరంలో ఉన్న ఆడోళ్ళము అన్ని తెలుసు, అన్ని తప్పులు తెలుసు, ఒప్పులు తెలుసు. ఒక్కసారి మోసం చేసావు ముద్దులు పెట్టి, ఇక నువ్వు మోసం చేయాలనుకుంటే నిన్ను మోసగించడానికి ఆడోళ్ళంతా రెడీగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప నగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు విన్నారు. రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మీరు ఇదే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేసి మీరు గెలిపిస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ముందుకు పోతాయి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఉండడం వల్ల మనం ఏ కార్యక్రమం చేయాలనే వాళ్ళు అడ్డు తగులుతూ ఉంటారు. ఇది మీరు గుర్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.